హయాంలో ఇదే ఫ్యాక్టరీలో కాలుష్యానికి వ్యతిరేకంగా ఫ్యాక్టరీలలో బలవంత భూసేకరణ వ్యతిరేకంగా గోదావరి జిల్లాలో కూడా పోరాటాలు జరిపాడు. మర్చిపోయామా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మరి అప్పలరాజు సంగతి ఏంటి? మీరే పోరాడు. ఆయన మీరు జగన్ ప్రభుత్వంలో చేసిన పోరాటమే స్ఫూర్తిగా ఆయన మీరు ఇలా బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ పైన పోరాటం చేస్తున్నాడు. డెమోక్రసీలో పోరాటం చేస్తే పరిష్కరించండి, చర్చించండి ప్రజలతో, మీరు వాళ్ళతో చర్చ జరపండి. అంటే మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోమో ఒక మైన్ కేటాయింపు కొరకోమో కొట్లాడారు. ఆర్సరాల్ మిట్టల్ భూములు ఇవ్వకపోతే మీరు వారిపైన గుండా చట్టాలు పెడతారా? బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడితే గుండా చట్టాలు పెడతారా? విచిత్రం ఏంటంటే అదే అనకాపల్లి ఏరియాలో బ్రాండెస్ కంపెనీలోనో అచ్యుతాపురంలో మరో సెజ్లోనో ఫార్మా కంపెనీలో సేఫ్టీ చర్యలు తీసుకోక ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో చనిపోతే ఆ యాజమాన్యాలపైనేమో గుండా చట్టాలు పెట్టరు, రౌడీ చట్టాలు పెట్టరు. అయ్యా మా భద్రత ముఖ్యం, మేము మత్స్యకారులం, ఈ నీటి వనరులు కలుషితమైతే మా జీవనోపాధి పోతుంది, ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నా అయ్యా, మా భూములు ఇలా బలవంతంగా తీసుకోకండి అని పోరాడే రైతు నాయకులు మా రౌడీలా కనబడుతున్నారా? నాకు అర్థం కాదు. చెప్పండి. అప్పలరాజు వ్యవహారంలో చంద్రబాబు సూటిగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ సూటిగా అడుగుతున్నా, చెప్పండి. ఖచ్చితంగా అప్పలరాజు కనుక ఎక్కడన్నా హత్యలు చేసింది మీ కేసులు మీరు ఇచ్చిన లిస్టులోనే ఉన్నాయి కదా, వేరే చోట కాదు, కలెక్టర్ ఆర్డర్లోనే ఉన్నాయి అవన్నీ. ఆ కేసులు నేను కింద మీకు కూడా పంపించాను, యూట్యూబ్లో పెడదాం. కింద ఆ కలెక్టర్ ఆర్డర్ మొత్తం ఉంటుంది, ఎవరైనా చదవండి. గ్రౌండ్ 1, గ్రౌండ్ 2, గ్రౌండ్ 3 అనే కేసులు 2017లో పెద్ద నోట్ల రద్దుపై నినాదాలు ఇచ్చాడు. పెద్ద నోట్ల రద్దు నినాదాలు ఇస్తే రౌడీజం అవుతుందా? ఎర్రచందన స్మగ్లర్ల పైన, భూ కబ్జాదారుల పైన, బూట్ లెగర్స్ పైన, అక్రమ మద్యాన్ని అమ్మే వాళ్ళ పైన, వీళ్ళ పైన పెట్టే కేసు పెద్ద నోట్ల రద్దు చేయాలి అని అంటే కేసు పెడతారా ఎక్కడన్నా? ఇది ఒక్కరే కాదు, మళ్ళీ 2013లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, 2014 to 19 చంద్రబాబు ప్రభుత్వం, 2019 to 24 జగన్ ప్రభుత్వం పెట్టే కేసులు కూడా మీకు ఆదర్శమవుతాయా? ఆశ్చర్యం చూడండి. మీరు ఆ కలెక్టర్ ఆర్డర్లో చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులు కూడా మీకు ఆదర్శమే. ఏం న్యాయం చెప్పండి? ఇది జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు కదా అవన్నీ, అవి కూడా న్యాయంగా పెట్టిన కేసులను భావించి మీరు ఇలా పీడీ చట్టం ప్రయోగించి సెంట్రల్ జైల్లో పడేశారు. పీడీ చట్టం, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం, ఈ చట్టమే దుర్మార్గం అని ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తి వస్తున్నారు. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఏంటంటే టెర్రర్ సృష్టిస్తున్నాడు, పబ్లిక్ ఆర్డర్కు డిస్టర్బ్ చేస్తున్నాడు. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? పబ్లిక్ ఆర్డర్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పి మీకు సుప్రీంకోర్టు చెప్పింది. సమాజం అల్లకల్లోలం అయ్యే పరిస్థితిని పబ్లిక్ ఆర్డర్ అంటారు. ఆయనట సమాజానికి అల్లకల్లోలానికి కారణమవుతాడట, ప్రజల్లో టెర్రర్ సృష్టిస్తాడట ఆ రైతు నాయకుడు. ఆయన మీద కేసు పెట్టారు. సో అయ్యా, ప్రివెంటివ్ డిటెన్షన్ నిన్ననే కదా చంద్రబాబు నాయుడు మన ప్రాచీన విజ్ఞానం గురించి, మన భారతీయత గురించి, మన సాంస్కృతిక గొప్పతనం గురించి మీరే చెప్పారు కదా. అందులోకి వెళ్ళి మీకు ఉదాహరణ చెప్తాను. మహాభారతం దేంతో స్టార్ట్ అవుతుంది తెలుసా? జనమేజయును కుక్క ప్రశ్నించడంతో మొదలవుతుంది. సారమేయ వృత్తాంతము అంటారు దాన్ని. సరమ అనే కుక్క వచ్చి ప్రశ్నిస్తుంది, నా బిడ్డ మీ కొలువులోకి వస్తే మీ సోదరులు మీ కొడుకులు కలిసి నా బిడ్డను కొట్టారు, నా బిడ్డ ఏం నేరం చేసింది మా చక్రవర్తి మహారాజా అని అడుగుతాడు. ఇప్పుడు జనమేజయుడు చెప్తాడు, యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తుందోమోనన్న అనుమానంతో కొట్టాము అంటారు. అపవిత్రం చేస్తే శిక్షించాలి కానీ అనుమానంతో శిక్షిస్తారా? ప్రివెంటివ్ డిటెన్షన్ న్యాయం కాదు కదా అని అడిగింది సరమ. ప్రివెంటివ్ డిటెన్షన్ పదం వాడలే కానీ మీనింగ్ అదే కదా. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తుగా జాగ్రత్తలో భాగంగా అరెస్ట్ చేయడం. ఆ రోజు జనమేజయుని కొలువుల్లో ఆ కుక్కపైకి దాడి చేసిన జనమేజయుని సోదరులు కొడుకులు కూడా యజ్ఞపాత్రలు అపవిత్రం చేస్తుందో అనేటువంటి భయంతో అనుమానంతో ప్రివెంటివ్గా అటాక్ చేశారు. ప్రివెంటివ్గా అటాక్ చేయడం తప్పు కదా అని అడుగుతుంది. ఎవరు? సరమ. కుక్క ఎవరిని? జనమేజయుడు ఎవరు? మహావీరుడైన అర్జునుని కుమారుడైన మహావీరుడైన అభిమన్యుని మనుమడు, అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అంటే అంతటి వీరుల పాండవ వారసుని కొలువులోకి వచ్చి కుక్క అడుగుతుందయ్యా. ఇదయ్యా మన మహాభారతం, మన పురాణాలు చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రాచీన విజ్ఞానం గురించి, ఆధ్యాత్మిక సంస్కృతి గురించి,
భారతీయత గురించి. ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ పైన మన మహాభారతం చెప్పిన నీతి. మీరు మహాభారతాన్ని గౌరవించండి అయ్యా. సీతమ్మ తల్లిని అనుమానించిన వ్యక్తి పైన శ్రీరామచంద్రుడు ఉరిశిక్ష వేయలే. ఎక్కడన్నా ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రయోగించిందా? అయోధ్యలో రామరాజ్యం కోరుకుంటాం కదా. మీరు సీతమ్మ తల్లిని అనుమానిస్తావేమో అని అనుమానం మీద ఎవరు నన్ను జైలేసిందా? అసలు అన్యాయంగా మహాపతివ్రత శిరోమణి పైన అపనిందలు మోపిన వానికి అయోధ్యలో శిక్ష ఏ వేశారు చెప్పండి? మూర్ఖుడు, అమాయకుడు, మూర్ఖుడు మాట్లాడాలని వదిలేశారు. శ్రీకృష్ణుని పైన నీలాపనిందలేశారు. శమంతకమణి దొంగిలించారని. ఏం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ? సో ఇలాంటి శిక్షలు విధించారు ప్రివెంటివ్ డిటెన్షన్. మీరు చెప్పడం కాదు, భారతీయ సంస్కృతి గురించి అమలు చేయండి. మీ రాజ్యంలో, మీ పాలనలో చూపెట్టండి మహాభారత స్ఫూర్తి, ప్రాచీన భారతీయ సంస్కృతి స్ఫూర్తి, భారతీయ ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తి చూపెట్టండి అయ్యా. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ లేదు, ఆర్సెలార్ మిట్టల్ ఇలాంటి పెట్టుబడిదారుల ప్రయోజనాల కొరకు, హక్కుల కొరకు పోరాడే ప్రజలపైన కాదు మీ అధికారాన్ని చూపెట్టాల్సింది. కార్మికుల మరణాలకు కారణమవుతున్న ఆ పని దుర్మార్గపు యాజమాన్యాలు మీరు చూపెట్టండి. నీటి వనరులను, సముద్ర వనరులను కలుషితం చేస్తున్న కంపెనీల యాజమాన్యాలు మీరు చూపెట్టండి. బ్రాండెక్స్ అనే ఒక శ్రీలంకన్ కంపెనీ, అండర్ గార్మెంట్ తయారు చేసే కంపెనీ వదిలేసేటువంటి వ్యర్థ పదార్థాల వల్ల వేలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయేలా రండి, నేను చూపెడతాను. నేను వెళ్ళాను అక్కడికి, పుడిమడక్కకు. అక్కడికి వెళ్ళి చూసొచ్చాను. అచ్యుతాపురంకు 6,000 5,000 ఇచ్చి చాలని వేతనాలతో గుడ్డు చాకరీ చేసుకుంటున్న స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరిట ఆ యాజమాన్యాలపైన గుండా చట్టం ప్రయోగించండి, కార్మికులపైన, పేదవాళ్ళ మీద కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా రౌడీ రాజ్యం, రౌడీలను శిక్షించాల్సిందే. కానీ రౌడీలను శిక్షించే పేరిట రైతులను శిక్షించకండి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులకు కూడా మీరు ఆధారం చేసుకుంటే ఏం చెప్పాలి చెప్పండి? ఇక ఫైనల్గా రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో జరిగిన